కొంతమంది సువార్థికులుగా, కొంతమంది విశ్వాసగా, ఇలా అక్కడ రాయబడిన ప్రకారంగా ఆ స్థానంలో పెట్టబడుతున్నారు. When somebody moves out of his orbit, ఎవరైనా సరే, అందులో ఎవరైనా ఒకరు తన యొక్క ఇచ్చిన కక్ష నుండి గనుక దాటి వెళ్ళిపోతే the whole church is disturbed. మొత్తం సంఘం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. Where did Brother Branham say that? సోదర్ బెనమ్ గారు ఎక్కడ చెప్పాడు అది? Greatest battle ever fought. ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం అనే వర్తమానంలో చెప్పాడు ప్రవక్త అది. Did he preach it? Yeah. When a deacon says, I can be a pastor. మరొక డీకన్ చెప్పినప్పుడు నేను పాస్టర్గా ఉండగలనని. When somebody takes somebody's place, లేదా ఒకరు ఇంకొకరి స్థానమును తీసుకున్నప్పుడు, when a woman takes man's place, ఒక స్త్రీ పురుషుని స్థానం తీసుకున్నప్పుడు, what's happening in the world? ఏం జరుగుతా ఉన్నది ప్రపంచంలో? Now if you see it in this light, ఇప్పుడు నువ్వు ఈ వెలుగులో చూడాలా, everybody is out of their orbit. ప్రతి ఒక్కరు వారి కక్షల్లో నుండి వాళ్ళు త్రోవ తప్పి పోతున్నారు. వాళ్ళు కక్షల్లో నుండి బయటికి వెళ్ళిపోయారు. See the world today, Satan. Woman has become man, man has become woman. సాతాను యుగంలో చూడండి, ఇప్పుడు ప్రపంచంలో సాతాను యుగంలో ఏంటిది? పురుషుడు స్త్రీ అయిపోయాడు, స్త్రీ పురుషుడు. Is right? అది నిజమేనా? Women have become pastors. స్త్రీలు ఇప్పుడు పాస్టర్లు అవుతున్నారు. That's a church out of orbit. మరి ఇప్పుడు ఆ సంఘము దాని యొక్క కక్షలో నుండి బయటికి వెళ్ళిపోయినట్టే. అది then inside a church, తర్వాత సంఘము లోపట, I know more than my pastor. I know more than my pastor. మా పాస్టర్ కంటే ఎక్కువ నాకు తెలుసు. Then Brother Branham said, when you become the sun and not the earth, then you can find yourself another church. Yeah. ఒక సోదర్ బెనమ్ గారు ఏమని చెప్పారంటే, when you take the place of the sun and not the earth, you are not revolving around the sun, but you said I am the sun, then you need to go somewhere else and have some earth to revolve around you. నువ్వు భూమి ఉండి నేను సూర్యుని అని నువ్వు చెప్పినట్లయితే, ఎందుకంటే సూర్యుని చుట్టూ ఇప్పుడు నువ్వు తిరగడం లేదుగా, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు సూర్యుని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి నీ చుట్టూ కొంతమంది తిరిగేటట్లు చేసుకోవాలన్నమాట. అంటే ఒక విశ్వాసి పాస్టర్ స్థానాన్ని తీసుకున్నప్పుడు ఆ పాస్టర్ చుట్టూ తిరుగుతలేవు కదా, పాస్టర్ కంటే ఎక్కువ నాకు తెలుసు అంటున్నావు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నీ చుట్టూ కొంతమంది తిరిగేటట్టు చేసుకోవడం. What did the book of Jude call them? వారిని యూదా పుస్తకం ఏమని పిలుస్తాంది? Wandering stars. దారి తప్పి తిరుగుచున్న నక్షత్రాలు. Everything is connected from Genesis to Revelation. ప్రతిదీ కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనుసంధానమై ఉన్నవి. What do wandering stars do? ఈ దారి తప్పి తిరుగుతున్న ఈ నక్షత్రాలు ఏం చేస్తాయి? They are not satisfied in one church. అవి ఒక సంఘములో ఎన్నడూ కూడా అవి సంతృప్తిగా ఉండవు. They keep on changing churches. అవి ఏం చేస్తా ఉంటాయి అంటే సంఘాలను మారుస్తా ఉంటాయి. అవి today he is my pastor, tomorrow he is my pastor, tomorrow he is my pastor. ఈ రోజు ఈయన నా పాస్టర్, రేపు ఈయన పాస్టర్, ఎల్లుండి ఆయన మా పాస్టర్, ఇలా మారుతా అంటారు. Nothing can happen. ఏం జరగదు. Wrong. తప్పు. Wandering star. అవే దారి తప్పి తిరుగుచున్న నక్షత్రాలు. He said you have to have a home church. నీకు ఒక స్థానిక సంఘం అనేది ఉండాలా, which you support by attendance and giving your tithes and offerings. మరి నీవు ఆ సంఘమునకు హాజరవుట ద్వారా, నీ దశమ భాగాలు కానుకలు ఇచ్చుట ద్వారా ఆ సంఘమునకు నువ్వు సపోర్ట్ చేయాలా. When am I preaching this from? Pardon? Where am I preaching this from? దీన్ని నేను ఎక్కడి నుండి బోధిస్తున్నా? 4th day of Genesis. Yes. ఆది కాండములో 4వ రోజు గురించి మాట్లాడతారా, నేను అందులో నుండి బోధిస్తానా? You see, చూడండి మీరు, this message has applications. Yes. ఈ వర్తమానమునకు ప్రతి దానికి అన్వయించుట ఉంటదండి. ఈ వర్తమానంగా ప్రతిదీ అన్వయించబడతా ఉంటుంది. ప్రతి దాంట్లో make your calling and election sure. నీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకో. Let God tell you your position. అప్పుడు దేవుడు చెప్పనివ్వండి నీ స్థానం ఏంటో. I am an apostle. నేను అపోస్తుల్ని. And Paul says they are false apostles. మరి పౌలు గారు చెప్పాడు వాళ్ళు అబద్ధపు అపోస్తులని. Not true ones. వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. Wandering stars. వాళ్ళు దారి తప్పి తిరుగుతున్న నక్షత్రాలు. Yes. So then one more thing. మరొకటి ఉన్నదండి. A group cannot remain a group without a pastor for long. Yes. ఒక గుంపు
ఒక గుంపుగా ఉండడానికి వీల్లేదు పాస్టర్ లేకుండా. చాలా రోజులు పాస్టర్ లేకుండా ఒక గుంపుగా అది ఉండడానికి వీల్లేదు. No, లేదండి, no, they cannot. లేదు లేదు. They have to have the place, and there should be a past, and they should revolve around that gift. దట్స్ రైట్. వారికి ఒక స్థలం ఉండాలి, వారికి ఒక స్థలం అనేది ఉండాలి, అంటే ఒక సంఘం అనేది ఉండాలి, వారికి ఒక పాస్టర్ ఉండాలి. ఆ పాస్టర్ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉండాలి, వాళ్ళు అంటే ఆ వరం చుట్టూ తిరుగుతూ ఉండాలి వాళ్ళు. I hope you're understanding it. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. All these things are in the message. ఇవన్నీ కూడా వర్తమానంలోనే ఉన్నాయి. You will hear other voices who will try to oppose these statements. మరి ఈ చెప్పబడిన వ్యాఖ్యానాలను వ్యతిరేకిస్తున్న అనేక మంది వేరే స్వరాలు మీరు వింటారు. I'll say it's your decision, brother, sister. అయితే నేనంటాను, సోదరి సోదరుడు, ఇది నీ నిర్ణయం. Which voice you want to hear. నువ్వు ఏ స్వరాన్ని నువ్వు వినగొడతానో నువ్వు. There are many lives who are spoiled today because they have not understood the principles of God. ఈరోజు అనేక మంది జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాయి. కారణం ఏమిటంటే దేవుని యొక్క సూత్రములు వాళ్ళకు అర్థం కాలేదు. Oh, it's a huge message. ఇది చాలా పెద్ద వర్తమానం. 5 minutes to 11. 5 నిమిషాలు తక్కువ 11. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.